శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమః. మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాదలింగాలైతే చక్కగా ఇప్పటిదాకా అనేకమైనటువంటివి మనం చేయడం అయితే మన ఛానల్లో జరిగినదండి. అయితే ఇప్పుడు మనం చూసేటువంటి నక్షత్ర పాదలింగం ఏమిటి, ఎక్కడ ఉంది అనేది తెలుసుకుందాం. దీని విశేషం ఏమిటి అనేది. ఈ యొక్క నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం అండి. స్వామివారి పేరు బాలాత్రిపుర సుందరి సమేత ఇష్టకాంతేశ్వర స్వామివారు. ఈ నక్షత్రం అనురాధ నక్షత్రానికి అధిష్టాన దేవత మిత్ర. అలాగే స్వామివారి యొక్క నక్షత్రానికి ఆ యొక్క స్థల పురాణం ఏమిటి, విశేషం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భీమఖండంలో మొత్తం 108 లింగాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా అనురాధ నక్షత్రం 1వ పాదం అయితే వృశ్చిక రాశిలోకి వస్తుందండి. ఈ వృశ్చికం భౌమ అంటే కుజుడికి సంబంధించినటువంటి రాశి. అంతేకాకుండా ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే అండి, వ్యాసుల వారి సాక్షాత్తు కూడా మన భీమఖండంలో ఘోరమైనటువంటి తపస్సు చేసి ఈ భీమనాథుడి కోసం, ఎందువల్ల అంటే కాశీ నుంచి శాపాన్ని పొందినటువంటి వ్యాసుల వారు కాశీలో ప్రవేశం లేక భీమఖండానికి వస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క క్షేత్రం పెనికేరు, ఈ ఊరు పేరు, ఆ పెనికేరు గ్రామంలో ఒక నిద్ర చేసి ఉదయానికి ఈ ఇష్టకాంతేశ్వరుణ్ణి అక్కడ దివ్య దృష్టిచే తపోబలముచే సృష్టించి ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టుగా మనకు అనేకమైనటువంటి ఆధారాలు కూడా లభిస్తున్నాయి. అంటే ఈ యొక్క ఇష్టకాంతేశ్వరుణ్ణి అక్కడ ఆరాధన చేసింది మొట్టమొదటిగా మనకి వ్యాసుల వారు. ఈ యొక్క వ్యాసుల వారు చేసినటువంటి దాన్ని చక్కగా మనం ఈరోజు దర్శనం అయితే మనకు లభించిందండి. బాలాత్రిపుర సుందరి సమేత ఇష్టకాంతేశ్వరుడు. ఈ పేరులోనే చూశారు కదా ఎంత అర్థం ఉందో. ఎవరైతే, ఏ మానవాళైతే తన కోరుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, ఇష్టపడినటువంటి కన్యని, వాళ్ళైతే ఈ యొక్క గ్రామానికి చేరుకుని చక్కగా స్వామివారి దగ్గర సన్నిధానంలో ఒక అభిషేకం చేసుకున్నా లేదా అర్చన చేసుకున్న బిల్వపత్రార్చన, అంతేకాకుండా స్వామివారి దగ్గర విశేషమైనటువంటి జపము చేసినప్పటికీ కూడా ఆ ఇష్టకాంత ఎవరైతే ఉందో ఆ ఇష్టకాంత లభించేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క మనకి భీమఖండంలో కానీ అనేకమైనటువంటి స్థల ప్రాశస్త్యంలో కానీ చెప్పబడుతోందండి. అటువంటి చక్కనైనటువంటి లింగం మన భీమఖండంలో ఇదొక్కటే ఉందండి. అంటే ఇష్టపడినటువంటి కన్యని మనకి ప్రసాదించేటువంటి లింగం ఏది ఉంది అంటే ఇష్టకాంతేశ్వరుడు అనురాధ నక్షత్రం 1వ పాదం పెనికేరు గ్రామంలో ఉంది. మరి ఈ గ్రామానికి ఎలా చేరుకోవాలి అనేది, మనకు బస్సులు ఉంటాయండి. కొత్తూరు సెంటర్ నుంచి అయితే సొంత వెహికల్లోనే వెళ్ళాలి. మరి అటువంటి క్షేత్రం అండి ఇది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోలు ఎన్నో చేరువవుతాయి. హరి ఓం.